తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు నిజంగా మహిళలకు, విద్యార్థినులకు స్కూళ్ళకి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, వర్క్ ప్లేస్లకి వెళ్ళి, పొలిటికల్ సిస్టంలో కూడా ఈరోజు ప్రతి దగ్గర కూడా లైంగిక వేధింపులు అనేది పరిపాటిగా జరిగిపోతున్నాయి. షీ టీమ్స్ లాని అనేకమైనటువంటి సంస్థలు ఉన్నప్పటికీ ఈరోజు వేటిని కూడా అరికట్టలేని పరిస్థితి. ఈరోజు విద్యా బుద్ధులు చెప్పి పిల్లలను సరైన మార్గంలో పెట్టి పిల్లలకు రక్షణగా ఉండాల్సిన ఈరోజు గురువులు కానీ లేకుంటే సిబ్బంది కానీ వాళ్ళే ఈరోజు కాల యముల లెక్క కామ ప్రోత్సహించే వ్యక్తుల లెక్క వాళ్ళే ఈరోజు తయారైతే ఇక పిల్లలకు రక్షణ ఏది? మరి ఇది ఎక్కడనో కాదు. మరి నేను ఈరోజు జాతీయ మహిళా కమిషన్లో ఇచ్చినట్టు ఫిర్యాదు ఈరోజు మరి దాదాపు కొద్ది రోజులుగా మరి అక్కడ విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఉవ్వెత్తున అక్కడ వాళ్ళు కొట్లాడుతున్నప్పటికీ కానీ ఇక్కడ ఉన్న ఎటువంటి మహిళా సంఘాలు కానీ, మహిళా కమిషన్లు కానీ, కాంగ్రెస్ మహిళా విభాగం కానీ, లేకుంటే బీజేపీ మహిళా విభాగం కానీ, బీఆర్ఎస్ మహిళా విభాగం ఎవ్వరు కూడా వారికి అండగా నిలబడలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. నేను ఇచ్చిన కంప్లైంట్ ఏమంటే ఈరోజు అంటే గతంలో జరిగినటువంటి అమ్మాయిలు స్నానాలు చేస్తుండగా నగ్న చిత్రీకరణ, గట్కేసర్లోని విబిఐటి హాస్టల్లో దారుణం. అమ్మాయిలు స్నానాలు చేస్తున్న సమయంలో నగ్న చిత్రాలు తీసిన వార్డెన్, స్టాఫ్, లెక్చరర్ల విషయం తెలుసుకొని కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన. ఇది చోటా న్యూస్ లో పెట్టినటువంటి ఇది. ఇంకా పలు కొన్ని పత్రికలలో మాత్రం వచ్చినాయి. ఇవి మీకు వినిపిస్తా. ఒకటి ఏంటంటే వాట్సాప్లో విబిఐటిలో అమ్మాయిల నగ్న వీడియోలు వాట్సాప్లో షేర్ చేస్తున్న హాస్టల్ స్టాఫ్, బాత్రూంలో స్నానం చేస్తుండగా చిత్రీకరణ, రహస్యంగా తీసినట్లు విద్యార్థుల ఆరోపణ, వార్డన్ స్టాఫ్ కలిసే చేస్తున్నారని ఆగ్రహం, వార్డన్ ఫోన్లో వందల కొద్ది వీడియోలు అశ్లీల వెబ్సైట్లకు అమ్మేస్తున్నారని అనుమానం, గట్కేసర్ పరిధిలోని విబిఐటి క్యాంపస్లో ఉద్రిక్తత, వార్డెన్కు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్, హాస్టల్లో 15 మంది విద్యార్థుల నిర్బంధం, యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాల ఫైర్. సరే, విద్యార్థి నాయకులు కొట్టాడుతున్నారు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వెంటనే వాళ్ళ పిల్లలను ఎక్కడికి వెళ్ళి ఇలా భద్రత లేదు అని చెప్పి అందులోకెళ్ళి తీసుకొని వెళ్ళిపోవాలి కదా, తీసుకుపోలే. సరే, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగర శివార్లోని గట్కేసర్ మండలం ఔషాపూర్లోని విబిఐటి విజ్ఞాన భారతి, అంటే అజ్ఞాన భారతి, విజ్ఞాన భారతి కాదు, అజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో అమ్మాయిల నగ్న వీడియోలు, ఫోటోలు తీసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. కాలేజీ హాస్టల్లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీస్తున్నారని, స్నానం చేస్తున్న హాస్టల్ స్టాఫ్ నాకు అదనంటేనే ఎట్లా ఉన్నది అని దీనిపైన ఇవన్నీ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ల సీక్రెట్ కెమెరాలు ఇదివరకు ఇటీవల తీసిన ఘటన, ఆ ఘటన మర్చిపోకముందే మరొకటి విబిఐటిలా, ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా జరిగిందని చెప్పి పెడుతుండ్రు. మేడ్చల్ మల్కాజ్గిరిలో గట్కేసర్ మండలంలోని ఔషాపూర్ విజ్ఞాన భారత ఇన్స్టిట్యూట్లా, అంటే ఇది చాలా సబ్జెక్ట్ ఉంది, కొంచెం చదవలేకపోతున్నాం కానీ చాలా వరస్ట్ సబ్జెక్ట్ ఇది. అయితే ఇందులో యాజమాన్యం అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి, ఇంత పెద్ద సంఘటన ఈ కాలేజీలో జరిగినప్పుడు కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది? ఇది కొత్తగా ఇప్పుడు జరిగిందే కాదు, ఇది గతంలో కూడా జరిగింది. గతంలో 2023లో ఆల్రెడీ ఇది ఇదివరకే జరిగింది. దీనిపైన నేను ఈరోజు నేషనల్ ఉమెన్ కమిషన్కి ఇచ్చిన. అయితే ఇందులో నాకు తెలిసింది ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి దీని విబిఐటి ప్రమోటర్ సార్ ఎన్ గౌతమ్ రావు, జి మనోహర్ రెడ్డి ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి అత్యంత సన్నిహితులు అంట, బీజేపీ నాయకుడు అంట కూడా. డాక్టర్ కేకే వి శర్మ, దే ఫౌండెడ్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2004. VBIT is an engineering college and MBA college affiliated with JNTH located in Gatkesar. మనోహర్ రెడ్డి ఏందనంటే ఇందులో పాత్ర, మనోహర్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ PBIT, ఇందులో అయినా ఉంటాడంట. ఇప్పటి వరకు దీనిపైన యాజమాన్యం, ఇది మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతలేరు, ఎందుకు నోళ్ళు తెరుస్తలేరు, వీళ్ళ పాత్ర ఏంది? ఇక బండి సంజయ్కి దగ్గర అనంటే ఇక మీరు ఎట్లుంటారో అర్థం చేసుకోండి. మీరు లోపట నేను ఈరోజు నేషనల్ ఉమెన్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదుల అర్జెంట్ అపీల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ రిపీటెడ్ హరాస్మెంట్
incidents of VBIT College, Aushapur. Respected Madam, a tense situation has arisen at Vignan Bharati Engineering College, VBIT Aushapur, where students have protested against the elect filming of nude videos of female hostel residents and their circulation on social media. The students allege involvement of hostel staff, wardens, and lecturers in taking such videos without consent while they are bathing. This is not the first incident at the institution. Similar misconduct occurred in January 2023 when morphed images of female students were circulated online. Although some arrests were made then, it is alarming that such a serious violation has recurred. The recent detention of 15 protesting students by the management has further aggravated tensions. Despite the gravity of the situation, the college management, led by Mr. G. Manohar Reddy, remains silent. ఆయన సంబంధించిన మొత్తం silent. In light of repeated offences and gross violations of students' rights and safety, I request the Honorable Commission to initiate a thorough probe and consider seizing the college premises to prevent further abuse. అసలు ఈ కాలేజీనే మూసిపడేయాలి. ఇటువంటి కాలేజీలు ఎందుకుండా చెప్పండి. ప్రజల మన విద్యార్థి మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని ఇటువంటి కాలేజీలు మనకు అవసరం ఇటువంటి వీటిని మూసేయాలి. అవసరమైతే ఎంత దూరమైనా కొట్టాడతాం, ఎంత దూరమైనా పోతాం, ఎంత గట్టిగానైనా మేము ఖచ్చితంగా నిలబడి తీరుతాం. ఎందుకంటే ఇది మాన ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి నిలబడతాం. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం నాపైన వీడియోలు పెట్టి తీసే బీజేపీ మహిళా నాయకురాళ్ళారా, మీరు ఎందుకు పోతలేరు అక్కడికి? బీబీఐటి కాడికి ఎందుకు పోతలే? మీరు ఎందుకు ధర్నాలు చేస్తారు? ఎక్కడ ఆడవాళ్ళు అన్యాయం జరిగి మేము పోయి నిలబడతాం మేము అని చెప్పే రాణులు, మహారాణులు, మీరు ఎందుకు పోతలేరు అక్కడ? ధర్నాలు ఎందుకు చేస్తలేరు అక్కడ? బీబీఐటి కాడ ఎందుకు నిలబడతలేరు? ఇక ఇప్పుడు చెప్తా. జాతీయ మహిళా కమిషన్ కు నేను ఫిర్యాదు ఇచ్చిన కదా, ఫిర్యాదు నంబర్ కూడా మీకు చెప్తా నేను. ఫిర్యాదు నంబరు ఇవ్వాలనే అయింది మీకు, ట్విట్టర్లో పెడతా నేను, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే ఫోన్లోనే ఉంది. ఇచ్చిన కదా, ఆ కంప్లైంట్ ఇచ్చిన కదా, అందులో కూడా ఎటువంటి యాక్షన్ కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈయన కేంద్ర హోంమంత్రి దానిపైన ఒత్తిడి చేస్తాడు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడు. వాస్తవానికైతే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కాలేజీ పర్మిషన్ పెంచలేదు. ఇది ఒకటి సంఘటన కాదు, రెండో సంఘటన. వాళ్ళందరి మీద కూడా ఈరోజు వెంటనే ఏది అటెంప్ట్ రేప్ కేసులే పెట్టాలి. ఈరోజు వాళ్ళ చిత్రాలు, వాళ్ళ వీడియోలు తీసి పెట్టినటువంటి వారు చాలా క్రిమినల్ కేసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేనేజ్మెంట్ మీద కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి జరిగినప్పుడు ఎట్లుకుంటుంది, ఇంకా లోపల ఏమేమి జరుగుతుందో ఎవరెవరికి తెలుసు. కాబట్టి ఇందులో ఇటువంటి కాలేజీలలో జాయిన్ అయ్యేటప్పుడు తల్లిదండ్రులు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము లక్షల కొద్ది ఫీజులు కట్టినాం కాబట్టి అందులోనే చదవాలి, అవసరం లేదు. రేపు ఏమైనా జరిగితే ఎవరి బాధ్యత చెప్పండి? ఎవరి బాధ్యత ఉంటారు? ఎవరు బాధ్యులుగా ఉంటారు? ఇటువంటి దొంగల కాలేజీలలో మీరు వేస్తే మీరు ఏమేమి జరుగుతున్నాయి తెలుసా? ఈరోజు మనోహర్ రెడ్డి అంటాడు, ఎవరికి దగ్గర తెలుసా? బండి సంజయ్ మీద ఆరోపణలు ఎంత తెలుసా? కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏమైతుందో మనకు తెలియదు. మహిళా కమిషన్లో వచ్చి కూడా ఏం పని చేస్తాం మనకు తెలియదు. రేపు యూజీసీ కూడా పోతాం, నేషనల్ కౌన్సిల్కు పోతాం, హైయర్ ఎడ్యుకేషన్కు, తెలంగాణలో హైయర్ ఎడ్యుకేషన్ దానికి పోతాం. దీని గుర్తింపు రద్దు చేయమంటాం. ఎక్కడ వరకు సఫలమవుతామని మనకు తెలియదు. కానీ మన చేతిలో ఉన్నది మాత్రం మనం చేయాలి కదా. వెంటనే మన పిల్లలను మరి ఇటువంటి కాలేజీలకు దూరం ఉంచుదామా? ఇటువంటి కాలేజీలలోనే వాళ్ళ చదువులు కొనసాగిద్దామా? ఈ భద్రత లేని కాలేజీలలోనే మనం ఉంచుదామా అనేది ఈరోజు తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అన్ని బయటకు చెప్పుకోలేరు కదా, చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లోపల కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్ని జరిగిన తర్వాత ఈరోజు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా అంతా జరిగినాక జరిగిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చి గగ్గోలు పెట్టుకునే బదులు ముళ్ళే కన్ను తెరిస్తే బాగుంటుంది. మేము ఖచ్చితంగా విద్యార్థితో నిలబడతాం, విద్యార్థి తరపున మేము స్టాండ్గా ఉంటాము. తల్లిదండ్రులు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి చేసిన వాళ్ళను గాజుల మీద కూర్చోబెట్టి కొట్టాలి. మనం మేము చూసినాం పాపము, ఇదే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు బండి సంజయ్ గురించి ఏదో మాట్లాడాలని చెప్పి గిరీష్ అని అందులో ఉన్న నాయకుడిని ఏమి లేకున్నా ఒక బట్ట కాల్చి మీదేసి ఇవాళ వరకు ఒక్కడు కూడా నిరూపించలే, మళ్ళా ఒక్కడు కూడా నిరూపించలే. ఆయనను కొట్టి మెడకు చెప్పుల దండేసి బట్టలు చింపి వాళ్ళ తల్లిదండ్రుల ముందు
మహిళలు. మరి ఇక్కడ జరిగింది కదా బీబీఐటి కాలేజీలో, అది మీరు నిరూపించలే, అది అబద్ధం. గిరీష్ అనేట ఆయన ఇన్నోసెంట్ అని తెలుసు, ఆయన మీద బట్టగాల్సి మీదేసి బద్నాం చేయాలని మీరు చేసిన సంఘటన. ఆయన దేశం కోసం ధర్మం కోసం అని బట్టలు చెప్పుకుని ఒక పిచ్చోడు తిరుగుతూనే ఉన్నాడు. ఓకేనా, అది జరుగుతుంది చేసిండ్రు. మరి ఇవాళ బీబీఐటీలో బాజాప్తా జరిగింది, పిల్లలు ధర్నా చేసిండ్రు. మరి ఇక్కడ గిరీష్ పైన దాడి చేసి చెప్పుల దండలు వేసిన వాళ్ళు మరి అక్కడికి ఎందుకు పోతలేరు? అక్కడ విద్యార్థిన మాన ప్రాణాలకు ముప్పున్న పరిస్థితి అక్కడెందుకు ధర్నా చేస్తలేరు? ఇటువంటి వీడియోలు తీసిన వాళ్ళని కొట్టి వాళ్ళ చెప్పులకు మెడకు దండేసి గుండెందుకు కొట్టిస్తలేరు? ఈరోజు ఆటవిక చట్టం ఇక్కడ అమలు చేసి అక్కడెందుకు అమలు చేస్తలేరు? ఆటవిక చట్టాన్ని ప్రోత్సహిస్తున్న బండి సంజయ్ గారు మీరందుకు ఇక్కడ నోరెందుకు తెరుస్తలేరు? దాని గుర్తింపు రద్దు చేపిస్తామని చెప్పి మీరు ఎందుకు మాట్లాడతలేరు? మనోహర్ రెడ్డి మీకు అత్యంత సన్నిహితుడనా? ఈరోజు చాలా ఛానళ్ళు వీటిపైన వీడియోలు ఎందుకు చేస్తలేరు? ఎందుకు ప్రధాన పత్రికలు దీనిపైన వార్తలు ఎందుకు రాస్తలేరు? ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు తల్లిదండ్రులు కానీ లేకుంటే విద్యార్థులు కానీ చేయగలిగేది ఏంటంటే అటువంటి కాలేజీలలో జాయిన్ కాకుండా ఉంటే మంచిది. పోతే పని ఒక సంవత్సరం, పోతే పని 2 సంవత్సరం ఇంకో కాలేజీలో జాయిన్ ఇంకా వేరే మార్గాలు చూసుకోండి. కానీ ఇటువంటి కాలేజీలో ఉండి వీళ్ళని చట్టపరంగా ఈరోజు ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి నాకు వేరే ప్రత్యామ్నాయం లేక నేనే మహిళా కమిషన్కు పోయిన, జాతీయ మహిళా కమిషన్కు. నాకు చేసినాక తెలిసింది. చూద్దాం వాళ్ళని ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. కనీసం కేసు అన్న రిజిస్ట్రేషన్ చేస్తారేమో చూద్దాం. ఖచ్చితంగా నేను యూజీసీకి కానీ నాకు వేరే కూడా నేను మాట్లాడుతున్నా. వీటిపైన ఇంకా ఏ తీరుగా మనం చేయగలుగుతాం అనేది ఖచ్చితంగా చూడాలని చెప్పి చూస్తున్నా. ఈరోజు బాగా వీడియోలు చేసి మొన్న ఆమె ఏదో వీడియో చేసింది, ఆమె వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో పోస్ట్ చేస్తే మహిళల రక్షణ గురించే చేసింది బీజేపీ నాయకురాలు. చేసి ఆ వీడియోను నేను కోడ్ చేసుకుంటా ఇట్లా ఉన్నది 4-5 మహిళల వాళ్ళ వాయిస్ పెట్టుకుంటా ఈమె వాయిస్ కూడా పెట్టిన. ఇక కింద ఒకటే కామెంట్స్, ఈ వీడియో తీసేయి. ఆమె తర్వాత అలా భర్త చేసిండ్రు, వీడియో తీసేదాకా ఎంబడిపడ్డారు. సరే అని చెప్పి యాక్చువల్గా వాళ్ళే సోషల్ మీడియా తీయాల్సిన అవసరం లేదు, కానీ పోనీ చెప్పింది కదా అని చెప్పి తీసేసినాం. మరి ఆ నాయకురాలు కూడా మాట్లాడుతున్నారు, కనీసం వీడియో కూడా చేయలేదు ఇప్పుడు దీనిపైన. మరి పోవాలి కదా ఆమె, ఆ సదర్ నాయకురాలు నిలవాలి కదా. ఎందుకంటే ఇవాళ బీజేపీలో ఉన్న నాయకురాలకే మహిళా నాయకులు రక్షణ లేని పరిస్థితిలో ఉన్నది. మేమేం పోతాం అనే కాడికి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన హై లెవెల్ మళ్ళా హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నతమైన విద్యాశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే పెట్టుకుంటాం. కాంగ్రెస్ అధిష్టానం ఆయన దగ్గరనే పెట్టింది. ఈయన చదువుల మార్తాండు, చదువుల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈయన సత్సత్ వివేక చతురత కలుగునని చెప్పేసి ప్రహ్లాదునికి చెప్పినటువంటి వ్యక్తి. ఫణిపతికి, బ్రహ్మస్పతికి, భాషాపతికి కూడా ఈయన చదువు చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన ఉండాల్సిన అవసరం ఉన్నది. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి నువ్వు కూడా మాట్లాడతలేవేందయ్యా దీని మీద? నువ్వెందుకు నోరు తెరుస్తలేవు? నీ హోంశాఖ ఎందుకు నోరు తెరుస్తలేదు? వీటిపైన యాక్షన్ ఎందుకు తీసుకోరు మీరు? కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది, గలమెత్తాల్సిన అవసరం ఉంది, నోరెత్తాల్సిన అవసరం ఉంది, పోరాడవలసిన అవసరం ఉంది, నిరసన తెలపాల్సిన అవసరం ఉంది, వీళ్ళకు బాసటగా మనం నిలవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇలాంటి లైంగిక వేధింపులు ఈరోజు కళాశాలలో కూడా, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజీలు ఉన్నటువంటి హాస్టల్లో కూడా జరుగుతూ ఉంటే మనం మౌనంగా ఉంటే ఇవి పెట్టరేగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మన గళాలు వినిపిద్దాం, మన నిరసనను తెలుపుదాం. తల్లిదండ్రులు కూడా మీరు రావాల్సిన అవసరం ఉంది, మీ బిడ్డలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇటువంటి కాలేజీలలో మన పిల్లలు చదవాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేషనల్ కమిషన్ నేను ట్విట్టర్లో కూడా పెడతా, మీరు సాధ్యమైనంత వరకు వీడియో షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి. మహిళా నేషనల్ కమిషన్కు మీరు కూడా ట్విట్టర్ల ద్వారా పెట్టండి. నేను కూడా నా ట్విట్టర్లో, అఫీషియల్ ట్విట్టర్లో నేను పోస్ట్ చేస్తా. వాళ్ళ షేర్ అయ్యేదాకా
ఇందులో బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, నేషనల్ ఉమెన్ కమిషన్ అందరు కూడా ట్యాగులు చేయాలి, రేవంత్ రెడ్డి గారికి ట్యాగులు చేయాలి. ఖచ్చితంగా దీనిపైన ఒక పెద్ద ఉద్యమం తీసుకోవాలి, దీనిపైన అవసరమైతే హ్యాష్ ట్యాగ్ తీసుకోవాలి. దీని మీద ఆల్రెడీ ఇదివరకే మన ఓకే టీవీ స్టాబియా గారు కూడా దీనిపైన వీడియో చేసి మాట్లాడిండ్రు. కానీ ఇక్కడికే కాదు, యూట్యూబర్స్ అందరు కూడా దీనిపైన మీరు పెద్ద ఎత్తున, ఎందుకంటే పెద్ద ఛానల్లో ఈరోజు దమ్మున్న ఛానల్లో అవి జిమ్లల్లో దమ్ము పెంచుకుంటున్నాయి కాబట్టి ఈరోజు యూట్యూబ్ ఛానళ్ల పైన ఈ బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మర్చిపోయినా ఈరోజు చదువుల తల్లి సరస్వతి అని చెప్పుకుంటాం, మహిళ పేరే మహిళా దేవతగానే పెట్టుకున్నాం. తెలంగాణ తల్లి అని పెట్టుకున్నాం. జై భారత్ మాతాకి జై అని అంటాం. అర్థమైందా? ఇక్కడ ఆ మహిళల స్థానంలో ఉన్న విద్యార్థులను మాత్రం ఈరోజు అవహేళనగా, అవమాననీయంగా, అమానవీయ సంఘటనలు కూడా పాల్పడే విధంగా ఈరోజు మన చర్యలు ఉంటాయి. కాబట్టి భారత్ మాతాకి జై అనేటోళ్ళు కానీ, జై తెలంగాణ తల్లి జిందాబాద్ అనేటోళ్ళు కానీ, ఈరోజు ఏ మాతృమూర్తిని మనం గుర్తు చేసుకున్నా ఈరోజు ఇక్కడ జరుగుతున్న సంఘటనను కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.